హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే నిన్న నేను పెట్టిన వీడియోకి రెస్పాన్స్ అనేది ఎలా ఉందంటే నాకు రిపీటెడ్ కాల్స్ వస్తున్నాయండి, రిపీటెడ్ మెసేజెస్. నా వీడియోలో కూడా చాలా కామెంట్స్ చేశారు. సార్, అసలు ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మనకు అసలు వస్తాయా? వీటిని నమ్ముకొని మేము ముందుకు వెళ్ళొచ్చా? లైఫ్ అనేది ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది సార్. నరకం అనేది చూస్తున్నాం. జాబ్ లేకుండా దీన్నే నమ్ముకొని ఎలా మనం సర్వైవ్ అవ్వగలుగుతామని పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలి? ఫ్రెండ్స్ మధ్యలో తిరగలేకపోతున్నాం సార్. ఫ్రెండ్స్ వచ్చినా కానీ జాబ్ లేదని చెప్పి కొంచెం వేరే విధంగా చూస్తున్నారు సార్. రిలేటివ్స్ అయితే అసలు పట్టించుకోవట్లేదు సార్. అలా చాలా బాధలు కొంతమంది కాల్ చేసి చాలా బాధపడ్డారు. అందుకని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, అసలు గవర్నమెంట్ జాబ్ అనేది ప్రిపేర్ అవ్వాల్సిన ప్రజెంట్ అవసరమా సార్? అసలు దీన్ని నమ్ముకోవచ్చా అని అంటున్నారు. నేను ఏం చెప్పానంటే అందరికీ, మీరు గవర్నమెంట్ జాబ్లో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే బిగినర్స్, ఒకవేళ అందరూ ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇప్పటివరకు ఎంటర్ కాని వాళ్ళు, దీని యొక్క ఎగ్జామ్స్ గురించి ముందు చూసుకోండి. అసలు ఎట్లా జరుగుతాయి ఏంటి? ఇప్పుడు యూపీఎస్సీ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుద్ది, దీన్ని నమ్ముకోవచ్చు. ఎస్ఎస్సీ అనే ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. బ్యాంకింగ్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ ఒక సర్టెన్ ప్రాసెస్ అంటూ ఏమి లేదనమాట. ఒక ఇయర్ జరగవచ్చు, ఒక ఇయర్ జరగకపోవచ్చు. మీరు ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ కన్ఫర్మ్ పడుతుంది, లేదంటే 5 ఇయర్స్ కన్ఫర్మ్ పడుతుందని ముందే ఒక ఫిక్స్ అయ్యి రావాలి. మధ్యలో ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అన్నీ అయ్యారంటే చాలా ప్రాసెస్ కష్టమైపోతుంది. కొంతమంది సీరియస్ యాస్పిరెంట్స్ జాబ్ కొట్టేవాళ్ళు కూడా మధ్యలో వెళ్ళిపోయి ప్రైవేట్ జాబ్స్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ అయినా సరే లాస్ట్ వరకు ఉండి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్. అది నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాసెస్లో సర్వైవ్ అవ్వడమే పెద్ద విషయం. ఎవరైతే లాస్ట్ దాకా ఉంటారో అక్కడే సగం సక్సెస్ సాధించినట్టు. ఎగ్జామ్ క్లియర్ చేసే సగం అయితే ఈ ప్రాసెస్లో ఉండడమే సగం సక్సెస్ అనమాట. అందుకని నేను ధైర్యంగా ఉండమని చెప్పే వాళ్ళకి, జరిగిపోయింది, ఇక మనం ఏం చేయలేము. ప్రజెంట్ ఏంటంటే దీని మీద ఉండండి, కష్టపడండి. కష్టపడే కాడికి ఇంకో 6 మహా అయితే 5-6 మంత్స్, లేదంటే నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫర్మ్ సెప్టెంబర్ లోపు ఇంకో జాబ్ క్యాలెండర్, నెక్స్ట్ వేకెన్సీస్ అనేవి ఏప్రిల్ లోపల చూస్తూ అంటున్నారు. కాబట్టి కన్ఫర్మ్ నెక్స్ట్ ఇయర్ ఆ నోటిఫికేషన్ రావాలంటే ఈ జాబ్ భర్తీ చేయాలి. అందువల్ల కన్ఫర్మ్ ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ప్లస్ జాబ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి జాబ్స్ కూడా ఇస్తారు. మీరు అధైర్యపడకండి, మోటివేషన్గా కాన్ఫిడెన్స్గా ఉండండి. ఏమైనా ధైర్యం కోల్పోతే మీరు నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, నేను మీతో పాటు ఉంటాను. నేను లైవ్ సెషన్స్ కూడా డైలీ కండక్ట్ చేస్తున్నా. నా లైవ్స్ చూసిన వాళ్ళైతే వాళ్ళు తెలుస్తుంది, నాలెడ్జ్ షేర్ చేస్తూ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఇవి కూడా ఉంటాయి, సెషన్స్, మోటివేషన్ సెషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగా స్టూడెంట్స్ పాపం సఫర్ అవుతున్న విధానం చూసి నాకు అనిపించింది, అందరూ నేను చెప్పినట్లుగా మీరు ఏం అధైర్యపడకండి. ఇంటికి ఒకవేళ వెళ్ళాలనుకుంటే 1-2 మంత్స్, ఇవి కొంతమంది ఇంటికి కూడా వెళ్తా అంటున్నారు నాకు కాల్ చేసి. సరే వెళ్ళండి, మీరు ఇంటి దగ్గరే చదవండి, డేట్స్ వచ్చాక 1-2 మంత్స్ ఉంటే అప్పుడు వెళ్ళండి. ఈసారి డేట్స్ వచ్చాక కన్ఫర్మ్ ఎగ్జామ్స్ జరిగిపోతాయి, ఇంకా మనం ఆపేది ఏం లేదు అని చెప్పాను. అందరూ దాన్ని గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుని సీరియస్గా ఏంటంటే, ఇక మన టైం అనేది వచ్చేసింది. ఈ టైం అనేది క్రూషియల్ టైం, ఇంకా వచ్చేసింది మనకి. జాబ్స్ ప్రిలిమ్స్ అయిపోయిందంటే ఇంకా మెయిన్స్ జరిగిపోద్ది. ఈ టైంని ఎవరు వదలకండి, మధ్యలో అయితే వదిలి వెళ్ళకండి. 1-2 మంత్స్ డిలే అవ్వచ్చు మహా అయితే, అంతే. మీరు కన్ఫామ్ సీరియస్గా చదవండి, జాబ్ అనేది కొట్టొచ్చు. నేను చెప్పేది అదే ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.